ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పెన్నిస్పూల్ మండలం పెన్నిస్పూల్ గ్రామం సార్. నా పోస్టింగ్ వచ్చేసి చంద్రలపాడు మండలం పొక్కునూరు. నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. ఇది నా సెకండ్ అటెంప్ట్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్ 2018 లో అటెంప్ట్ చేశాను. సో అప్పుడు జస్ట్ లో మిస్ అయింది. పోస్టులు తక్కువ ఉండటం వల్ల మిస్ అయిపోయింది. సో అప్పటి నుంచి నా ప్రిపరేషన్ అలాగే ఉంది. సో తర్వాత మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. అలా పిల్లలతో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం సార్. చాలా చిన్న పిల్లలు, వాళ్ళని వేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ అలాంటి ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇలా పోస్ట్ సాధించిన మమ్మల్ని ఇంత హేళనగా మాట్లాడటం అనేది చాలా, అంటే మాటలో చెప్పలేము. చాలా మెంటల్ గా మేము బాగా స్ట్రెస్ అవుతున్నాము. సో మీరు ఏమైతే వ్యాఖ్యానాలు చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు విజయవాడ రావడానికి కారణం ఏంటి అంటే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన మాటలకి మేము అపోజ్ చేస్తూ వాటిని వెనక్కి తీసుకోవాలని మేము వచ్చాము సార్. నెక్స్ట్ డిఎస్సి మనం కష్టపడితే కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది సార్. కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఎక్కడ ఓడిపోడు. మేము అలా కష్టపడి వచ్చిన వాళ్ళని మా కష్టాన్ని మీ మాటలతో చీప్ గా మాట్లాడితే మాత్రం ఎలా సమాధానం చెప్పాలో మా అందరికి కూడా తెలుసు. ఎస్సీ ఇంగ్లీష్ సార్. మేము సార్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసాం సార్. యాక్చువల్లీ ఈ పోస్ట్ మాకు ఈ జాబ్స్ వచ్చాయంటేనే మేము హార్డ్ వర్క్ ద్వారా లేదా ఆనెస్ట్ గా అండ్ పార్షియల్ గా వచ్చిందని అర్థం సార్. లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళకే కొనుక్కున్న వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా సార్. మాకెందుకు ఇస్తారు సార్? మాకు ఇచ్చారంటేనే ఇది మెగా డిఎస్సి, అది పార్షియల్ గా జరిగిందని అర్థం సార్. ఎందుకంటే చాలా మంది ఫైనాన్షియల్ గా ఇప్పటికీ కూడా సెట్ అవ్వని వాళ్ళు ఉన్నారు సార్. అంటే కోచింగ్లకి వెళ్ళిపోయి ఫ్యామిలీలు వదిలేసి ఇలా కష్టపడ్డ వాళ్ళం ఉన్నాం సార్. ఇప్పటికి కూడా ఫైనాన్షియల్ గా సెట్ అవ్వలేదు సార్. పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి, ఫ్యామిలీస్ వదిలేసి ఎంతో సాక్రిఫైస్ చేసి తర్వాత వచ్చిన డిఎస్సి సార్ మాకు ఇది. ఇప్పుడు వరకు 2008 తర్వాత మళ్ళీ మెగా లేదు సార్. ఇప్పుడే మళ్ళీ మెగా వచ్చింది. దీనికోసం వెయిట్ చేసి ఎంతో కష్టపడి ఎన్నో ఇయర్స్ టుగెదర్ మేము హార్డ్ వర్క్ చేసి వస్తే ఒక్కసారిగా ఇలా ఒక మాట అనేది ఫేక్ డిఎస్సి అనేది చెప్పడం నిజంగా చాలా బాధగా అనిపించింది సార్ మాకు. అలా బయట వాళ్ళు చెప్పుకుంటుంటే మేమేమన్నా మిస్టేక్ చేసామా అని మమ్మల్ని మేము సెల్ఫ్ అంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది సార్. బట్ అలా చేయకండి, అది కరెక్ట్ కాదు సార్. మేము చేసిన హార్డ్ వర్క్ మా ఫ్యామిలీస్ కి తెలుసు. అవసరమైతే మా ఫ్యామిలీస్కి వెళ్ళి అడగండి మేము ఎలా కష్టపడ్డామో, ఈ జాబ్ని ఎలా తెచ్చుకున్నామో. అంతేగాని సార్ ఈ రూమర్స్ మాత్రం క్రియేట్ చేయొద్దు. మేము వాలంటీర్ గానే ఇలా అందరం కలిసి మా వాయిస్ వినిపిద్దాము, రియాలిటీ ఏంటో చెప్దామని వచ్చాం సార్. నిజంగా సార్ మేము ఆల్రెడీ మాకు లిస్టులు పెట్టిన తర్వాత కూడా మమ్మల్ని భయపెట్టారు సార్. ఇవి ఇస్తారా, మీకు వస్తాయా, మీ దాకా వస్తాయా ఈ పోస్టులు అని భయపెట్టారు సార్. అలాంటప్పుడు అదే టైంలో మమ్మల్ని చూస్తే మా వెనక వాళ్ళు నిజంగా భయపడతారు సార్. అయినప్పటికీ మేము వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము, మాకు ఇచ్చిన గవర్నమెంట్ మీకు ఇస్తుంది కాబట్టి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. సో కంటిన్యూ యువర్ స్టడీస్.